చేప పడాలంటే నేర్పుగా వల విసిరాలి, ఓర్పుగా వేచి చూడాలి. కానీ నెల్లూరు తీరంలో మత్స్యకారుల పరిస్థితే ఒడ్డున పడ్డ చేపల్లా ఉంది. నాయకులు వారి జీవితాలతో చదరంగం ఆడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్రం సువిశాలమే అయినా తమ మత్స్య సంపదను తమిళనాడు మత్స్యకారులు దోచుకు వెళ్లిపోతున్నారని ఏపీ జాలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బార్డర్ లోకి వచ్చిన తమిళనాడు బోట్ల విషయంలో ఓ ఎంపీ జోక్యంపై దుమారం రేగుతోంది. ఇప్పుడు పెద్దకాపుల ఆరోపణలపై ఆ రాజ్యసభ సభ్యుడి రియాక్షన్ ఏంటి? ఎన్నో ఏళ్లుగా మత్స్యకారులకు అండగా నిలిచిన ఆ నాయకుడు ఇప్పుడెందుకు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది? సువిశాల సాగరంలో అపారమైన మత్స్య సంపద ఉన్నా మత్స్యకారుల వేట ఒక్కోసారి సరిహద్దులు దాటుతుంది, వివాదాలు సృష్టిస్తుంది. రెండు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య ఈ సరిహద్దుల వివాదం ఇప్పుడు ఓ ఎంపీ మెడకు చుట్టుకునే దాకా వచ్చింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె బోట్ల మిస్సింగ్ తీరంలో రాజకీయ తుఫాను సృష్టిస్తోంది. తమిళనాడు బోట్లను అడ్డుకుని ఒడ్డుకు చేరిస్తే వాటి మిస్సింగ్ విషయంలో రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు పాత్ర ఉందంటున్నారు మత్స్యకారులు. ప్రాణానికి తెగించి ఇతర రాష్ట్రాల నుంచి మత్స్య సంపదను కొల్లగొడుతున్న బోట్లను మత్స్యకారులు జాలర్లతో పాటు నిర్బంధించారు. అయితే తమిళనాడు జాలర్లు వచ్చి ఆ బోట్లను విడిపించి తీసుకువెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పట్టుకున్న బోట్లను తమిళనాడు జాలర్లు వచ్చి పట్టుకు వెళ్లడానికి వాటికి కాపలా ఉన్న ఇద్దరు పెద్ద కాపులు కారణమని ఆరోపిస్తున్నారు. మత్స్యకారుల కుటుంబాలు ఆ కాపలాదారులను బంధించి బట్టలు తీయించి కట్టేసి కొట్టడంతో రాజకీయ నాయకుల ఒత్తిడితోనే తాము అలా చేయాల్సి వచ్చిందని చెప్పారట. మత్స్య సంపదను దోచుకెళుతున్నారని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోగా తమిళనాడు బోట్లను ప్రాణాలకు తెగించి పట్టుకుంటే కూటమి నాయకుల ఆ బోట్లను దొంగతనంగా పంపించడంతో మత్స్యకారులు ఆవేదన చెందడమే కాదు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమిళనాడు జాలర్లపై అంత వల్లమాలిన ప్రేమ ఎందుకని నిలదీస్తున్నారు. దొంగిలించిన బోట్లకు కాపలాగా ఉన్న ఇసుక పాలెనికి చెందిన పెద్దకాపు కోటయ్యను మత్స్యకారులు ప్రశ్నించడంతో ఎంపీ బీదా మస్తాన్రావు ఫోన్లో చెప్పడంతోనే అలా చేయాల్సి వచ్చిందని చెప్పడం తీరంలో కలకలం రేపుతోంది. బోట్లకు కాపలా ఉన్న వ్యక్తులకు 10 లక్షల చొప్పున ఇస్తామని ఆఫర్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సమాచారం బయటికి రాగానే మత్స్యకారుల గ్రామాలలో దురాయి కొనసాగుతోంది. దురాయి అంటే మత్స్యకార గ్రామాల్లో ఎవరైనా తప్పు చేస్తే వారిని ఓ గుడి వద్దకు పిలిపించి శిక్ష విధిస్తాడు ఆ గ్రామ పెద్ద కాపు. దీన్ని ఎవరు నిరాకరించినా ఆ గ్రామం నుంచి బహిష్కరణ ఉంటుంది. పట్టుకున్న తమిళనాడు బోట్లు రాత్రికి రాత్రే మాయమైన విషయంలోనూ 2 గ్రామాల పెద్ద కాపులు వారి కుటుంబాలను ఓ చెట్టుకు కట్టేసి విచారించినట్లు సమాచారం. దీంతో రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు పేరు చెప్పారట ఆ బోట్ల కాపలా బాధ్యత తీసుకున్నవారు. ఈ ఘటనపై పోలీసులు గ్రామాలకు వెళ్లి పెద్ద కాపులను విచారిస్తున్న సమయంలో ఎంపీ బీదా మస్తాన్రావు జోక్యంతోనే జరిగిందని మత్స్యకారులు ఆవేదన చెందారు. తమిళనాడు మంత్రులు, ఎమ్మెల్యేల జోక్యంతోనే ఎంపీ మస్తాన్రావు వారికి అనుకూలంగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ జువ్వలదిన్నె పర్యటనలో అంత బిజీగా ఉన్న సమయంలోనే బోట్ల మిస్సింగ్ జరిగిందని మత్స్యకారులు చెబుతున్నారు. ఏపీ మత్స్యకారుల పొట్టకొడుతున్న తమిళనాడు బోట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు సహకరించారని వైసీపీ నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. తమిళనాడు జాలర్లు బోట్లు అపహరించుకుపోవడానికి సహకరించిన ఇద్దరు పెద్ద కాపులను మత్స్యకార కుటుంబాలు నిర్బంధించాయి. నెల్లూరు మత్స్యకారులు పట్టుకున్న బోట్లను విడిపించే విషయంలో తమ జోక్యం లేదని రాజ్యసభ సభ్యుడు మస్తాన్రావు వివరణ ఇచ్చినా తమిళనాడు బోట్ల మిస్సింగ్ వ్యవహారమైతే రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది.